28వ అధ్యాయం 15వ వచనం ఆది కాండము చదవండి. ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయానుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు కవిని ఇదే అనుకొని. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తడగడగా చేసి దాన్ని స్తంభముగా నింపి దాని కొన మీద నూనె పోసింది. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టింది. అయితే మొదట ఆ ఊరి పేరు తెలుసు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి నుంచి క్షేమముగా వచ్చినట్టు దేవుడు నాకు తోడై నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసి దేవుడై ఉండు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగు. మరియు నీవు నాకు ఇచ్చి 10వ వంతు నిశ్చయముగా నేను నీకు చెల్లించదనని మొక్కుకోలేదు. చదువున్న లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, కొంతమంది నోటితోనే అవతల వ్యక్తిని చంపేస్తారు. వాళ్ళు నోరే ఒకరికి ఆయుధం అన్నట్టుగా. దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క ఆయుధాలు ఏంటి అంటే, ఇప్పుడు చదివిన ఆ పారాగ్రాఫ్ లో 3 కనిపించాయి. మీకు కనిపించాయా? వినపడ్డాయా? ఏమిటవి? 1 నిచ్చెన కనపడతా ఉంది, 2 రాయి కనపడతా ఉంది, అక్కడ 3 నూనె కనపడతా ఉంది. యాకోబు యొక్క ఆయుధాలు. దానిని నేను సంక్షిప్త వివరణ ఇస్తాను ఈరోజు. అసలు యాకోబు ఎవరు అనేది మనం చెప్పుకుని ముందుకు వెళ్దాం. యాకోబు ఇస్సాకుకు పుట్టిన బిడ్డ. ఇస్సాకు రిబకాలకు పుట్టిన బిడ్డ. యాకోబు 2వ కుమారుడు. ఇస్సాకు రిబకాలకు పుట్టిన 2వ కుమారుడు, 2వ సంతానం. మొదటి బిడ్డ యాసర్, 2వ బిడ్డ యాకోబు. వీళ్ళిద్దరూ కూడా ఇస్సాకు రిబకాలకు పుట్టిన పిల్లలు. అయితే యాకోబుని తల్లి ప్రేమించింది, యాషావును తండ్రి ప్రేమించాడు. చాలా కుటుంబాల్లో ఒక బిడ్డను ఒకరు ప్రేమిస్తారు, ఒక బిడ్డను ఒకరు ప్రేమిస్తారు. అది తప్పు. దేవుడు ఒక బిడ్డనిస్తే ఒక బిడ్డని ఇద్దరు ప్రేమించాలి, తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమించాలి. ఇద్దరిస్తే 2 బిడ్డల్ని ప్రేమించాలి. 3 అయితే 3, 4 అయితే 4, 12 మంది అయితే 12 మంది, 11 మంది అయితే 11 మంది. ఎంత మందిని దేవుడు మీకు బిడ్డలుగా ఇచ్చాడో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాలను మీరు ప్రేమతో, ప్రార్థనతో, ఆత్మీయతతో వారిని పెంచాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చినటువంటి తారతమ్యం ఏంటి అని అంటే, 1 తల్లి ప్రేమించింది యాకోబు గారిని, యాషావు గారినేమో తండ్రి ప్రేమించింది. ఒక రోజున యాషావుతో తండ్రి ఇస్సాకు గారు అన్నారు, నాయనా, నాకు ఇష్టమైనటువంటి వంటకమును నువ్వు వేటాడి తెచ్చివ్వండి, నాకు పెట్టు. వేటాడి తెద్దామని వెళ్ళి వచ్చే లోపు యాషావే తల్లి ఏమన్నది, ఒరే నాన్న, యాకోబుతో అన్నది, మీ నాన్న యాషావును ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఇష్టమైన వంటకం వండమన్నాడు, నువ్వు వెళ్ళి ఆ వంట ఏదో నువ్వు చేసేసి
నువ్వు బ్యాంక్ పెట్టు, ఆ ఆశీర్వాదం నీకు ఇస్తాడు అని చెప్పింది. యాషావు ఎవరు? మాట్లాడుతున్నాం. యాషావు ఎవరు? కొడుకే కదా. యాకోబు ఎవరు? కొడుకే కదా. మరి ఎందుకు అట్లా చెప్పింది? ప్రేమలో మార్పు. ప్రేమలో మార్పు. చిన్న అబ్బాయిని తల్లి ప్రేమించింది, పెద్ద అబ్బాయిని తండ్రి ప్రేమించాడు. ఏ తల్లి తండ్రి అయినా పిల్లలను అందరినీ ఒకే రీతిగా చూడాలి. మన దేవుడు పక్షపాతి కాదు. తక్కువ స్థాయి వారిని ఒకలాగా, మిడిల్ స్థాయిలో ఉన్నవారు ఒక, హయ్యర్ స్థాయిలో ఉన్నవారిని ఒకలాగా ఆయన చూడదు. ఏ స్థితిలో ఉన్నా ఆయన మనల్ని పట్టించుకునే దేవుడు. అలాగే మనం కన్న బిడ్డలను మనమే కన్నాము కాబట్టి, దేవుడు మనకిచ్చిన బహుమానాలు కాబట్టి తప్పనిసరిగా అందరినీ ఒకేలాగా చూడాలి. పెద్ద అబ్బాయి కొంచెం దగ్గరగా ఉన్నాడని, చిన్న అబ్బాయి చురుగ్గా ఉంటున్నాడని, చిన్న అబ్బాయిని ప్రేమించి నువ్వు తెంగరోడురా, నువ్వు పనిమలుడురా, నువ్వు నిద్రమత్తుగలుడురా, నువ్వు అదిరా ఇదిరా అని చెప్పకూడదు. వారిలో ఉన్న స్కిల్స్ డెవలప్మెంట్ అవడానికే మనం ప్రయత్నం చేయాలి, ప్రోత్సహించాలి. సరే, అలా ఎప్పుడైతే తల్లి నేర్పించిందో వెంటనే యాషావులాగా వెళ్ళాడు తండ్రి దగ్గరకు. స్వరము చూస్తే యాకోబు, తడిమి చూస్తే యాషావు అని చెప్పి రాయబడింది. మోసం చేసి వెళ్ళాడు తండ్రి దగ్గరికి. ఆశీర్వాదాలన్నీ యాకోబు కొట్టేశాడు. అప్పుడు వచ్చాడు యాషావు, తండ్రి నాయనా నన్ను ఆశీర్వదించు అంటే, ఇంతకు ముందే నా ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాను, ఇంకేమీ లేవా నాన్న నీ దగ్గర? ఇంకేమీ లేవు. దేవుని బిడ్డ, ఈరోజు నేను ఈ మాటను బట్టి ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? దేవుని ఆశీర్వాదం పొందాలనుకుంటే అందుకొరకు మీరు ప్రయాసపడాలి. అక్రమంగా కాదు, అన్యాయముగా కాదు, ముందుగా పరిగెట్టాలి. ఎవరైతే ముందుగా పరిగెడతారో వారు ఆశీర్వాదం పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభ ప్రార్థనకే ఉండాలి. ఆశీర్వాద ప్రార్థన అయ్యే వరకు వెళ్ళకూడదు. మీరు వెళ్ళండి అని భాషగా చెప్పే వరకు వెళ్ళకూడదు. ప్రతి పాటలో ఏకీభవించాలి, ఆరాధనలో ఏకీభవించాలి. దేవుని సన్నిధిలో మనము దేవుని ఆశీర్వాదం కొరకు ముందడుగు వేయాలి. అప్పుడు ఆశీర్వాదం. ఆశీర్వాదం పోయింది, తొందరగా రాలేదు, ఆలస్యం అయిపోయాడు. దేవుని ఆశీర్వాదం ఇచ్చే సమయానికి, తండ్రి ఆశీర్వాదం ఇచ్చే సమయానికి ఎత్తుకు పై ఎత్తులు ఎన్ని వేసినా తల్లి కొడుకుగా యాషావు తండ్రి ఇచ్చే ఆశీర్వాదం కొరకు పరుగులెట్టాల స్పీడ్గా కోల్పోయాడు. అప్పుడు తల్లి అంది అట్లా, యాకోబు మీ అన్న కోపము, మీ నాన్న కోపము తగ్గే వరకు మా అన్నింటికి వెళ్ళిపో అని చెప్పింది. పుట్టిన ఇల్లు అంటారు కదా, మేనమామ ఇల్లు. వెళ్ళిపోమన్నాడు. ఇంకొక మాట కూడా అందావిడ, ఏమనంటే, నేను ఇద్దరు కొడుకుల్ని ఒకసారి పోగొట్టుకోవాలనుకోవట్లేదు, కోపము చల్లారే వరకు నువ్వు మా అన్న ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. అలాగూ అర్థమవునా బయలుదేరాడు. ఎక్కడి నుండి? బెహెర్షాబా నుండి బయలుదేరాడు. హారాను వైపుకు వెళ్ళాడు. ఒక చోటకి చేరాడు. రొద్దు గొంకేంది.
అక్కడ రాత్రంతా నిలిచిపోయాడు. ఆ చోటు రాళ్లలో, ఆ చోట్లో ఉన్న రాళ్లలో ఒక రాయి తీసుకుని దానిని తలగడగా చేసుకున్నాడు. ఆ తరువాత ఆయన పట్టుకుని ఉన్నప్పుడు ఒక కల కంట ఉన్నాడు. ఏంటి ఆ కళ అంటే, ఆకాశము నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడడం, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం, ఆ కళలో అతను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కళ చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. నిచ్చెన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. పాత నిబంధనలో ఆయన కళలో నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన పైకి కిందకి దేవదూతలు ఎక్కుతూ దిగుచున్నారు. దేవదూతలు ఏం చేస్తారు? దేవదూతలు ఎప్పుడు నిత్యము గాన ప్రతిగానాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు ఏం చేస్తారు చెప్పండి? నిత్యము గాన ప్రతిగానాలు. యెషయా గ్రంథంలో ఉంటది, 6వ అధ్యాయం 2వ వచనంలో. ఏమని చదువుతాడు ఆ మాట? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో. హల్లెలూయా. కలలు పైకెత్తండి. దేవదూతల పరిచర్య మనం చేయాలి. దేవదూతలు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. దేవుని బిడ్డ, ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా మన బాధ్యత, దేవుడు మనకిచ్చిన బాధ్యత, మనం చేయవలసిన విధానం ఏంటి అనంటే, నిత్యము ఆయనను స్తుతించే వారిగా ఉండాలి, ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి. అందుకే ప్రతిరోజు ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము. అలాగే చివరిలో కొద్ది నిమిషాలు యేసయ్యకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే స్తుతిస్తావో మన స్థితిని ఆయన మార్చేస్తాడు. ఒకరోజు ఎరుకో గోడలు అంటించాయి. ఎరుకో గోడలు వారు తంబురుతో, నాట్యముతో, ఆనందముతో, సంతోషముతో ఆరాధన చేసినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి. అలాగే మన జీవితాల్లో ప్రతి బంధకాలు కూలిపోవాలంటే, ప్రతి అడ్డులు కూలిపోవాలంటే, అడ్డొస్తున్న ప్రతి శాతాన్ని శక్తులు దూరమవ్వాలి అని అంటే ఖచ్చితంగా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎవరు విన్నారు? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలు కొనియాడుతూ ఉన్నాయంట, ఆరాధిస్తూ ఉన్నాయంట, స్తుతిస్తూ ఉన్నాయంట. ఆ తర్వాత సర్వలోకము ఆయన మహిమతో నిండిపోయింది అని గొప్ప స్వరంతో వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఇంకా కిందకి చదువుతున్నప్పుడు అండి, వారి కంఠ స్వరము వలన గడప తమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి. దేవుని మందిరంలో ఎవరైతే ఆరాధిస్తారో, దేవుని మందిరంలో ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే దేవదూతల వలె పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడుతారో, దేవుని మందిరము ఆయన మహిమ చేత నింపబడుతుందంట. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మహిమ చేత నింపబడారు. ఆ ప్రత్యక్ష గుడారం మీదకి మహిమ మేఘము దిగి వచ్చింది. ఎప్పుడైతే మహిమ మేఘం వారి మీదకి దిగి వచ్చిందో వారందరూ హల్లెలూయా, హల్లెలూయా, దేవుని కృపలో వారు వర్ధిల్లుతూ వచ్చారు. మేఘము వారిని నడిపించింది, మహిమ మేఘము వారిని నడిపించింది, అరణ్యములో నడిపించింది, ప్రత్యక్ష గుడారం మీదకి వారి మహిమ దిగి వచ్చింది. ఈ రోజు గణప కమ్ముల పునాదులు అదిరి వారి కంఠ స్వరము వలన హల్లెలూయా దేవుని మహిమ మందిరము మీద దిగి రావడం చూడాలి. చేయాలంట, స్తుతులు చెప్పాలా, స్తోత్రాలు చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి రెస్పాండ్ అవుతూ ఉండాలా. మౌనం వహించకూడదండి. దేవుని మందిరంలో మనం మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడతాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల వలె మనం నిత్యము ఆయనకు స్తుతులు చెప్పాలి. సరే, నిచ్చెన గురించి మాట్లాడదాం. నిచ్చెన నూతన నిబంధనలో యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలో ఆయన కలలో నిచ్చెన కనబడింది. నూతన నిబంధనలో ఆ నిచ్చెన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనబడుతుంది. ఎలా మాస్టర్ గారు అని అంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసే మార్గం. యేసే, చెప్పండి గట్టిగా, యేసే, 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 గట్టిగా మాట్లాడాలా? ఆమేన్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి చేరడు అని చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవముగా. యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఆయన పరలోక రాజ్యం మనం తీసుకెళ్ళడానికి ఆయన నిచ్చెనయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళడానికి నిచ్చెనయ్యాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గమయ్యాడు. ఈ రోజు యేసుక్రీస్తును నమ్మి ఉండాలి. యేసు క్రీస్తును నువ్వు కలిగి ఉండాలి. యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలి. యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దైవత్వం గలవాడిగా ఉన్నాడు. ఆయన మార్గము చూపించేవాడిగా ఉన్నాడు. రెండవ ఆయుధం ఏం పట్టుకున్నాడంటే, అక్కడ పడుకున్న చోట ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకున్నాడు. రాయి ఎవరు? రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. రాయి క్రీస్తు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు పత్రికలో చక్కని మాట రాయబడింది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి రాయిను, మరియు అది అడ్డి రాయిను, అడ్డుబండయు రాయిను. కట్టువారు వాక్యముని కవిదేయులై తొట్టిల్లుతురు, దానికే వారు నియమింపబడ్డారు. తలలు పైకెత్తి వాక్యాన్ని వినండి. దేవుని బిడ్డలారా, ఇల్లు కట్టేవారు అంటండి, ఇది పనికిరాదు, ఇది నిషేధించబడింది అని రాళ్ళు పక్క పెట్టేస్తారంట. అలా గోడ కట్టుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు ఏ రాయి అయితే ప్రక్కన పెట్టేశారో మళ్ళీ అదే రాయి ఆ గోడలో పెడతారు. తెలుసా మీకు? మేస్త్రులు ఏం చేస్తారు? ఇటుకు పేర్చుకుంటే వెళ్తారు. ఆ మొక్కలన్నీ పని చేయ వాళ్ళ పక్కన పడండి అంటారు, లేదా ఆ ఇటుకలు పని చేయ పక్కన పడండి అంటారు. కడుతూ ఉండగా ఏదైతే పక్కన పడేశారో దాన్ని ఎత్తుక్కుని మళ్ళీ వచ్చి దాన్నే పెడతాడు ఆ గోడలో. నిషేధించబడిన రాయి ఎవరు అంటే క్రీస్తు. ప్రతి ఒక్కరూ నిషేధించారా? మరలా నిషేధించిన రాయే మన ఇల్లు కట్టడానికి ఉపయోగపడాలి. మన ఇల్లు అంటే మనం నివసించడానికి కట్టే ఇల్లు మాత్రమే కాదు, మన కుటుంబము అనే ఇల్లు కట్టడానికి కూడా ఆ నిషేధించబడిన రాయి అనబడిన క్రీస్తు ఈ ఇల్లు కట్టడానికి కావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకొక మాట ఏమంటాడు? ఇదిగో కట్టువారు వాక్యమునికి అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడ్డారు. అవిధేయులై ఏమైపోయారు? తొట్టిల్లుతున్నారు. కొంతమంది దానికే నియమింపబడ్డారు అంటున్నాడు. అంటే దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉండి దాని నుండి తొట్టిల్లు పోవడానికే ఉన్నారంట కొంతమంది. ఆమె వాక్యం వల్ల సెట్ చేయబడాలా, తొట్టిల్లాలా? కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? అసలు కొంచెం బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ అంతా కూడా దేనికి సంబంధించిన వాళ్ళు అంటే, దేవుని వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుతారు, దానికే వారు నియమించబడ్డారు.
ఇదిగో మీరు పాటలు పాడటానికి నియమించబడ్డారు, మీరు పాటలు పాడండి అంటాం. లేకపోతే మీరు వాక్యానికి నియమించబడ్డారు, మీరు వాక్యం చెప్పండి అంటాం. లేకపోతే ఇదిగో మీరు బల్ల ఇవ్వడానికి నియమించబడ్డారు, బల్ల ఇవ్వండి అంటాం. లేకపోతే ఇది కానుకల కోసం 2 మాటలు చెప్పండి, వెళ్ళి కానుకలు సమర్పించండి అని చెప్తే దానికి నియమించబడ్డారు, మీరు వెళ్ళి చెప్పండి అని చెప్తాం. దేనికి ఏ వ్యక్తి నియమించబడ్డాడో ఆ వ్యక్తి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినట్టుగా ఇక్కడ అవిధేయులైనటువంటి వారు నిత్యము ఇంకా అలా అవిధేయులు అవడానికే నియమించబడ్డారంటాడు. అది మారాలి, అది మారాలి. అవిధేయులుగా ఉండకూడదు, వాక్యానికి అవిధేయులుగా ఉండకూడదు. వాక్యం ఏం చెబుతుందో అది మీరు పాటించావా వారికి ఉండాలి. ఏది నిషేధించారో, ఏది వద్దన్నారో, ఏ యేసు ప్రభు అయితే నా ఇంటికి రాకూడదన్నారు, ఏ యేసు బాబు పాటలు నా నోటిలో ఉండకూడదన్నారు, యేసు ప్రభు అంటేనే నాకు కెట్టదు అన్నారు, ఆ నిషేధించిన రాయే ఆ ఇంటిని కట్టడానికి ఉపయోగపడింది అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో కూడా సేమ్ అదే చెప్తాడు. నిషేధించబడిన రాయే మూలకు తలరాయి అయ్యింది అని. ఇంకొక మాట మీకు చెప్తాను. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం తీయండి, 34వ వచనం తీయండి. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిలో కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని చేతి సహాయములు లేక పర్వతము తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని చూచితిరే ఎందువలన ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చింది. జాగ్రత్తగా వినండి. నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చింది. ఆ కళ ఏంటో మర్చిపోయాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నెబుకద్నెజర్ యొక్క పరిపాలనలో ఆ కళ వచ్చినప్పుడు కంగారు పడిపోయి నిద్రపోలేకపోయాడు. అందుచేత తాను కన్నటువంటి కళలు తెలియచెప్పడానికి ఆ దేశములో ప్రాంతములో ఉన్న శకునగాండ్రు, మాంత్రికులు, గారడి వాళ్ళు, జ్యోతిష్కులను పిలిపించాడు. అందరూ వచ్చారు. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఎవరెవరిని పిలిచాడు కళ చెప్పడానికి? చెప్పండి. శకునగాండ్రు వచ్చారు, గారడి విద్య చేసేవారు వచ్చారు, మాంత్రికులు వచ్చారు, కల్దీలు జ్యోతిష్కులు వచ్చారు. రాజు ఎదుట నిలబడ్డారు. ఆయన అన్నాడు 3వ వచనంలో, నాకు కళ వచ్చింది, దాని భావం తెలుసుకోవాలని కంగారు పడుతున్నాను అన్నాడు. అందుకు వాళ్ళు అన్నారు, జ్యోతిష్కులు అన్నారు, రాజు చిరంజీవి అవును గాక, ఆ కళ ఏంటో చెప్పండి, మీ దాసులైన మేము దాని భావం చెప్తామన్నారు. అర్థమవుతుందా? తర్వాత రాజు జ్యోతిష్కులతో ఇలా అన్నాడు, నేను నిర్ణయించింది ఏంటంటే, నాకు వచ్చిన కళను దాని భావాన్ని మీరు తెలియజేయకపోతే మిమ్మల్ని మొక్కలుగా చేయిస్తాను, మీ ఇండ్లను పూర్తిగా కూలగొట్టిస్తాను. ఆ కళను దాని భావాన్ని తెలియజేస్తే మీకు ఈవులు బహుమతులు ఇస్తాను, మిమ్మల్ని అధికంగా కనపరుస్తాను. కాబట్టి ఆ కళను దాని భావాన్ని నాకు తెలియజేయండి అన్నాడు. అప్పుడు మరలా వీళ్ళన్నారు, మరొకసారి వాళ్ళు అన్నారు, నీ దాసులైన మాకు ఆ కళను చెబితే దాని భావాన్ని తెలుపుతామన్నారు. అర్థమవుతుందా నేను చదివే మాట, చెప్పే మాట? వాళ్ళు ఎందుకు పిలిచాడు? నేను కలగన్నాను, కళ ఏంటి, భావం ఏంటి చెప్పండి అన్నాడు. వీళ్ళేమంటున్నారు, వచ్చిన మాంత్రికులు, జ్యోతిష్కులు,
గారడి విద్య చేసేవాళ్ళు శకును గాండ్రు ఏమంటున్నారు? మీకు కళ చెప్పండి, మేము భావం చెప్తామన్నారు. అప్పుడు రాజు అన్నాడు, వచ్చిన వాళ్ళు అందరినీ ముక్కలుగా చేసేస్తున్నాను. నా భావం చెప్పడానికి, కళ చెప్పడానికే పిలిచాను, చెప్పండి అన్నాడు. మరలా ఈయన ఏమన్నాడు తెలుసా? రాజా, మీ కళ చెప్పండి, మేము భావం చెప్తామన్నారు. మళ్ళీ ఎందుకు పిలిచాడు వీళ్ళని? చెప్పండి, ఎందుకు పిలిచాడు? కళ చెప్పాలి, భావమో చెప్పాలి. అప్పుడు దేవుని బిడ్డలారా, 8వ వచ్చింది కదా, నా నిర్ణయం తెలుసుకొని కాలహరణం చేయడానికి మీరు చూస్తారని నాకు బాగా తెలుసు. కాలం గడుస్తూ ఉంటే అబద్ధాలు, వంచన మాటలు నాకు చెప్పడానికి మీరు ఉద్దేశించారు. మీరు నా కళను తెలపకపోయారా? మీకు ఒకే ఒక శిక్షా విధి ఉంటుంది కనుక నా కళను నాకు చెప్పండి, అప్పుడు దాని భావం కూడా మీరు చెప్పగలరని నేను తెలుసుకుంటాను అన్నాడు. 10వ వచనం, అందుకు జ్యోతిష్కులు జవాబు ఇలా చెప్పారు, రాజు అడిగిన సంగతి చెప్పగలవాడు భూమి మీద ఎవడూ లేడు. ఇదివరకు ఏ రాజు, ఏ పరిపాలకుడు ఇలాంటి సంగతి తెలియజేయమని ఏ శకునగాన్ని, మంత్రకుడిని, జ్యోతిష్కుని అడగలేదు. రాజు అడిగినది చాలా కష్టతరం. దేవుళ్ళు మాత్రమే దానిని రాజుకు తెలపగలరు కానీ మరి ఎవరూ కాదు. దేవుళ్ళు మనుషుల మధ్య నివసించరు కదా అన్నారు. అర్థమైందా? రాజా, మీరు అడిగిన ప్రశ్న దేవుడే చెప్పాలి, నేను చెప్పలేను. ఇంతవరకు ఏ రాజులు బోడు మంది పరిపాలన చేశారు కానీ ఏ రాజు ఇలాంటి ప్రశ్నలు వేయలేదు మమ్మల్ని. కళ చెప్పమంటున్నావు, కళ భావం చెప్పమంటున్నావు. కొన్ని కళ చెబితే భావం చెప్తామంటే లేదు, రెండూ చెప్పమంటున్నావు. రెండు చెప్పకపోతే మొక్కలు చేస్తానంటున్నావు. ఇది దేవుడికే సాధ్యం కానీ మా వల్ల కాదన్న. 14వ వచనం, కాదు 12వ వచనం, ఇది విని రాజు అధికంగా కోపం తెచ్చుకుని, అతడికి ఎంత ఆగ్రహం కలిగిందంటే బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ నాశనం చేయాలని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరు నాశనం చేయాలని చెప్పండి? బబులోను రాజ్యంలో ఎందరైతే జ్ఞానులు ఉన్నారో ఆ జ్ఞానులందరినీ లేపేమని చెప్పి జారీ చేశాడు ఆజ్ఞ. ఎందుకు? రాజు కళాభావం చెప్పలేదు కాబట్టి. మరి రాజు కళాభావం చెప్పలేనప్పుడు ఇంకెందుకంటే రాజులు జ్ఞానులు అక్కడ, శకును గాండ్రు అక్కడ, గారడీ విద్యగాళ్ళు ఎందుకు అక్కడ, జ్యోతిష్కులు ఎందుకు ఆ దేశంలో? వాళ్ళు నిజమేంటో, కళ ఏంటో, భావమేంటో వాళ్ళు గారడీతోనో శకునతోనో లేదా ఇంకో వాళ్ళు చెప్పాల్సినవి చెప్పలేకపోతే ఇంకా జ్ఞానం ఎందుకు అక్కడ? అందుకని నాశనం చేసేయమని చెప్పాడు. ఆవిడ తర్వాత వచ్చి చెప్పండి. హల్లెలూయా. జ్ఞానులను చంపాలని శాసనం ప్రకటన అయింది కనుక దానియేలును అతని స్నేహితులను చంపడానికి మనుషులు వారి కోసం వెతకడం ప్రారంభించారట. 14వ వచనంలో బబులోనులో ఉన్న జ్ఞానులను చంపడానికి రక్షక భటులు అధిపతి బయలుదేరినప్పుడు దానియేలు అతడి దగ్గరికి వచ్చి జ్ఞాన వివేకాలతో మాట్లాడాడంట. ఏమని అంటే, రాజు ఇంతమా అయోమయంగా ఆజ్ఞ జారీ చేశాడేంటి అని రాజాధిపతికి అడిగాడంట. ఆ సంగతి దానియేలుకు వివరించాడంట. వెంటనే 16వ వచనంలో దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళ భావాన్ని తెలియజేయడానికి కొంత సమయం కావాలని రాజును ప్రాధేయపడ్డాడట. 17వ వచనం, అప్పుడు దానియేలు ఇంటికి వెళ్ళి తన స్నేహితులైన హనన్య, మిషాయేలు, అజర్యాలకు ఆ సంగతి వివరించాడట. 18వ వచనం, బబులోనులో ఉన్న తక్కిన జ్ఞానులతో పాటు తాను తన మిత్రులు నాశనం కాకుండా ఆ కళ రహస్య విషయంలో దయచూపమని పరలోకమందున్నటువంటి దేవుణ్ణి బతిమాలుకున్నాడంట. బతిమాలుకోవాలని హెచ్చరించాడంట. ఆ రాత్రి 19వ వచనం, దేవ దర్శనములో ఆ రహస్యము దానియేలుకు వెల్లడైందంట.
కనుక దానియేలు పరలోక దేవుణ్ణి ఇలా స్తుతించాడు. ఎలాగో తెలుసా? దేవుని పేరుకు యుగ యుగములు స్తుతి కలుగుతుంది, జ్ఞానము బల ప్రభావములు ఆయనవే అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడంట. 21వ వచనంలో ఆయన కాలములను ఋతువులను మారుస్తాడు, రాజులను సింహాసనం ఎక్కిస్తాడు, రాజులను త్రోసివేస్తాడు, జ్ఞానులకు జ్ఞానము వివేకులకు వివేకము ఆయన ఇస్తాడు, గుప్తమైన సంగతులను రహస్యాలను వెల్లడి చేస్తాడు, చీకటిమయమైన విషయాలు ఆయనకు తెలుసు, ఆయన దగ్గరే వెలుగుకు ఉనికి పట్టు ఉంది. 23వ వచనంలో నా పూర్వీకుల దేవా నేను నిన్ను స్తుతిస్తున్నాను, కృతజ్ఞత కలిగి ఉన్నాను, నీవు నాకు జ్ఞానము బల ప్రభావములు ప్రసాదించావు, మేము నిన్ను అడిగిన సంగతి నాకు తెలియజేశావు, రాజు కళ నాకు తెలియజేశావు, బబులోను జ్ఞానులు నాశనం చేయకుండా రాజు నియమించిన అర్యోకు దగ్గరికి దానియేలు వెళ్ళి ఇలాగన్నాడు, బబులోను జ్ఞానులను నాశనం చేయకండి, నన్ను రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళండి, నేను ఆయన కళను భావాన్ని చెప్తా. ఎక్కడ పొందుకున్నాడు? పరలోకమందున్న దేవుని దగ్గర పొందుకున్నాడు. బిడ్డలారా, ఈ ఒక్క మాటను బట్టి నేను మీకు చెప్తున్నాను. గారడి విద్య చేసేవాడు చెప్పాడా? మంత్ర విద్య చేసేవాడు చెప్పాడా? శకునుగాండ్రు చెప్పారా? ఎవరు భూత వైద్యులు చెప్పారా? అందులో ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు దానియేలు? దేవుని మందిరములో కూర్చుని, ఇదిగో జ్ఞానులందరినీ చంపేస్తానని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. తండ్రి నీవు నాకు తెలియచేయి, జ్ఞానులందరినీ కాపాడు అని ప్రార్థన చేశాడంట దానియేలు. వెంటనే రాజు యొక్క కళ ఏంటో, దాని భావం ఏంటో దేవుడు దానియేలుకు చెప్పాడు. చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పాడు. ఈ రోజు నీకు జ్వరం వచ్చిందనుకో, ఎక్కడికో పరిగెట్టు, కూర్చుని ప్రార్థన చేయి, దేవుడు చెప్తాడు. ఏదో నీ మీద గాలి వాలిందని నువ్వు అనుకుంటున్నావు అనుకో, వెళ్ళి దేవుడిని అడుగు, గాలి దూరం అవుతుంది, ధూళి దూరం అవుతుంది, దుమ్ము దూరం అవుతుంది, దెయ్యం దూరం అవుతుంది. అంతేగాని పూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఓ తాయెత్తో 4 ఎండు మిరగాయలో 2 నిమ్మకాయలో ఆ దారిలో 4 ఉప్పు కళ్ళు పాడేయడం వల్ల నీ జీవితం మారదు. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట, దేశంలో ఉన్న వారందరూ వచ్చేసారు అక్కడికి, శకునుగాండ్రు వచ్చేసారు అక్కడికి, భూత వైద్యులు వచ్చేసారు అక్కడికి, అనేక మంది వచ్చేసారు అక్కడికి, ఎవడు చెప్పబడాడు. దేవుని ఆత్మ కలిగిన దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే దాని వివరణ దేవుడు చెప్పాడు. అయ్యే వచ్చి వాళ్ళ కింద కనపడతాయి. ఏంటో తెలుసా? అది దానియేలు రాజుకి ఇలా జవాబు ఇచ్చాడు. రాజు అడిగిన రహస్య విషయంలో జ్ఞానులలో గాని, మాంత్రికులలో గాని, శకునజ్ఞులలో గాని, జ్యోతిష్కులలో గాని ఎవరు తెలపలేకపోతున్నారు. అయితే రహస్య విషయాలు వెల్లడి చేసే దేవుడు పరలోకంలో ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయేది ఆయన నెబుకద్నెజరు రాజుకు తెలియజేశాడు. మీరు పడక మీద పడుకొని ఉన్నప్పుడు మీకు వచ్చిన కళ